నమస్కారం అండి, దిస్ ఇస్ #. నిన్న కూడా నారా లోకేష్ గారు ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే నేను వెళ్ళి మ్యాచ్ చూస్తాను అని చెప్పి ముందే చెప్పారు. అదే రకంగా నిన్న మ్యాచ్కి వెళ్ళారు, మ్యాచ్ చూశారు అండ్ ఇండియా గెలిచింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎవరితో కెలుక్కోకూడదో నేర్చుకోవాలి. ముందు అది ఎవరు నేర్చుకోవాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. క్రికెట్కి ముద్దు బిడ్డ, బాల్ ఎటు వెళ్తుందో తెలియకుండా, బ్యాట్ ఎటు వెళ్తుందో తెలియకుండా ఆడుదాం ఆంధ్ర లాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన మహావీరుడు. దాని తర్వాత నేను కూడా క్రికెట్ అభిమాని అని చెప్పి ఎన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ కనీసం టీవీలో చూసినా కూడా ఈ ఎలా ఆడాలో తెలియని ఒక అపర మేధావి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెంట వల్ల ఈ ఇష్యూ ఎంత పెద్ద హైలైట్ అయింది. ఇది వాస్తవం. నా డబ్బులతో నేను వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తే నీకేంటప్ప నొప్పి అన్నా కూడా ఈ ఎక్కడా కూడా జక్కకుండా అబ్బే ఇలాంటి వీటిలు మాకు ఎక్కడ పనికిరావు, మేము ఊరికే పిచ్చి పిచ్చి పాలిటిక్స్ చేయడానికి అందరినీ లాగేసి కుప్పదించి గంప గుంప గప్ప ఏదో చెప్పాడు కదండి వర్డ్, ఆ లెవెల్లో అందరినీ పిచ్చి పిచ్చిగా కడిగేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే డైరెక్ట్ గా మా పైన వచ్చే అక్విజిషన్స్ కి మేము ఎక్కడా కూడా సమాధానం చెప్పలేం కాబట్టి. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. ఇది వాస్తవం. అండ్ ఇదంతా కాకుండా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే, గ్రాక్ అడుగుతున్నారంట పేటీఎం బ్యాచ్ అంతా నారా లోకేష్ వెళ్ళి చూసిన మ్యాచ్లు ఎక్కడన్నా ఓడిపోయారని. అండ్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఓడిపోవడానికి, అడుగు పెట్టగానే మ్యాచ్లు పోవడానికి ఇలాగే ఉంటాయి మరి జోకులు, పక్క నుంచి కింద కమెంట్లు ఇలాగే రాస్తున్నారు అందరూ. ఆయన వెళ్ళిన మ్యాచ్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా గెలిచిన మ్యాచ్లే. మరి జగన్, నిన్న క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా, అమిత్ షా గారు నిన్న మ్యాచ్ చూశారు, రాయ్ అడుగు, ఇప్పుడు అడగలుగుతావా? నాలిక మడతడిపోద్దా, మడ వెనక్కి తిరిగిపోద్దా, నడు వెనక్కి తిరిగిపోద్దా? ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు. అమిత్ షా గారిని కూడా ఇదే ప్రశ్న అడిగిన తర్వాత శభాష్ జగన్మోహన్ రెడ్డి మగాడు అనుకుంటారు అందరూ. లేకపోతే బుజ్జి నీకు అని సీన్ లేదు, పక్కెళ్ళి ఆడుకో, మా ఊరికే ప్రెస్ మీట్లో మాట్లాడడం బోర్ కొడుతుంది నువ్వు అని ఆంధ్రప్రదేశ్ మొత్తం అనుకుంటుంది. వెళ్ళటమే కాదు, ఇండియా గెలుపులో సర్వసాధారణమైన పౌరుడిలాగా ఆయన ఎంజాయ్ చేస్తూ, కేకలేస్తూ, ఇలలేస్తూ హీ హెస్ ఎంజాయ్డ్ ద విక్టరీ. ఈ చూసి ఒక క్యాండిడేట్కి మాత్రం మండుద్ది. అందరికి అర్థమై ఉంటుంది ఆ క్యాండిడేట్ ఎవరో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పేరుకి ఇంకా పెద్దగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. నిన్న నారా లోకేష్ గారు మ్యాచ్కి అటెండ్ అవడమే కాదు, దాన్ని హ్యాపీగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో పోస్ట్ చేశారు. ఎవరెన్ని అరిచి గీ పెట్టుకున్నా తన సొంత డబ్బులతో వెళ్ళి మ్యాచెస్ చూస్తారు. ఇట్ ఈస్ హిజ్ రైట్. ఎక్కడ ఉల్లాసం, ఉత్సాహం ఏది ఉండకుండా నిమ్మగా నీరులాగా, గువ్వలాగా కూర్చుని ఎప్పుడు దోచివేతల్లో ఫోకస్ చేయడానికి ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి? ఇదే అంటారు పబ్లిక్ అంతా. ఆదివారం రోజు ఆట విడుపుగా వెళ్తే నీకు ప్రాబ్లం వచ్చింది, అమిత్ షా గారిని అంటావు జగన్ ఇప్పుడు ఇదే మాట. మరి జగన్ నువ్వెందుకు లండన్ పోయేవాడు ఊరికే? దాన్ని ఏమంటారు? నువ్వు నెక్స్ట్ టైం నుంచి నేను కూడా క్రికెట్ అభిమాని అని చెప్పుకోవాలనుకో జగన్మోహన్ రెడ్డి, కనీసం టీవీలో చూడు, బ్యాట్ ఎలా వాడుతున్నారో చూడు, లేకపోతే గల్లీ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళని అడుగు,
లేకపోతే స్కూల్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, స్కూల్ హాలిడేస్ ఉంటే పిల్లల్ని పోయి అడుగు బ్యాట్ ఎట్లా పట్టుకోవాలని చెప్పి. ఆడుదాం ఆంధ్ర అని ఒకటి పెట్టేసి ఆ ఆంధ్రప్రదేశ్ను ఆడుకుని దాంట్లో 60 నుంచి 70 కోట్ల కుంభకోణం జరిగి ఈ రోజు దాకా రాలేదు, నీకే బ్యాటింగ్ రాదు, నువ్వు మళ్ళీ రోజా చేయిపుచ్చుకుని సిక్సర్ కొట్టిస్తావంట. కొట్టింది కదా ఎన్నికల్లో 11 స్థానాలు వచ్చింది మనకి. నెక్స్ట్ టైం ఇలాంటి ఆటలు ఆడేవనుకో ఇంకోసారి 0 ఇంటికి వెళ్ళిపోవడం ఖాయ. నువ్వు ఇప్పుడే నువ్వు యలంక ప్యాలెస్లో ఉంటావు, ఇంకెప్పుడు ఎక్కడ ఉంటావో ఎవరికి అర్థం కాదు. సో రెచ్చగొట్టకూడదు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక వ్యక్తిని, అతని పేరే నారా లోకేష్. అతను వైసీపీ వాళ్ళందరికీ మూర్ఖుడు. ఆయన చేసేదంతా చాలా లీగల్లీ లెజిటిమేట్ వర్కే చేస్తారు. తన సొంత డబ్బులతో వెళ్ళి ఇండియా మ్యాచ్ని వీక్షిస్తారు. హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ లీగల్. అలా లీగల్ పాలసీస్ టర్మ్స్ని ఫాలో అయ్యే నారా లోకేష్ని గెలికితే ఏమైంది? ఇండియా గెలిచింది. లోకేష్ మ్యాచ్కి వెళ్ళాడు. మమ్మల్ని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి యలంక ప్యాలెస్లో క్రికెట్ మ్యాచ్ టీవీలో చూసి అని చక్కటి చిరునవ్వులు దిందుకు పడుకుని ఉంటాడు. దట్స్ ఇట్, అంతకంటే ఏం లేదు. సో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏదైతే చేయొద్దన్నావో అదే జరుగుద్ది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి. రైట్ ఫ్రమ్ లోకేష్ గారు మ్యాచ్ చూడకూడదని దగ్గర నుంచి, నువ్వు చేసిన నినాదాల దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అవ్వకూడదు, అమరావతి క్యాపిటల్గా ఉండకూడదు, అస్సలు బేసికల్లీ బూతులనే ఎక్కడ వినపడాలి అనుకుంటే వినపడకూడదు అన్నట్టు నువ్వు ఏ కోరుకున్నావో దానికి అగేన్స్ట్గా జరిగి ఆంధ్రప్రదేశ్ బాగుపడతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ పని ఏంటో తెలుసా? కూర్చొని చివరికి పని చేయి, ఇంకేం చేస్తావు? మనశ్శాంతి కోసం సాయంకాలం పూట బైబిల్ చదువుకుంటా అన్నావు కదా 4 wordsలో, చదువుకుని పడుకో, దైవభక్తి అన్న పెరుగుతుంది. ఇంతకంటే నీకు ఆప్షన్ లేదు. ఈరోజు అర్జెంటుగా హిందూ అయిపోదాం అన్నా కూడా నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు. తిరుపతి కల్తీ లడ్డు తర్వాత మన పరిస్థితి గోవింద. సో నిన్న లోకేష్ గారు ఎంజాయ్ చేసిన విజువల్స్, దాని తర్వాత ఈ వారం వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టే గుడ్డు పంచాయతీ ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో నొక్కండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.